Hi everyone, this is Dr. Madhuri Kotta, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. ఈరోజు మనము రిటైనర్స్ అంటే ఏంటి, రిటైనర్స్ వల్ల యూసెస్ ఏంటి, ఆర్థో ట్రీట్మెంట్ చేయించుకున్న ప్రతి ఒక్కరు రిటైనర్స్ పెట్టుకోవాలా లేదా, పెట్టుకోకపోతే ఇబ్బందులు ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో రిటైనర్స్ అనేది మనము ఎప్పుడైతే మన పళ్ళ కరెక్షన్ అంటే అది బ్రేసెస్ వల్ల అవ్వచ్చు, ఎలైనర్స్ వల్ల అవ్వచ్చు. సో పళ్ళు కనుక ఇర్రెగ్యులర్గా ఉన్నా, లేదు అంటే ఎదురు ఉన్న పళ్ళని ఇబ్బంది పెడుతున్నా, ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతున్నా మనము ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాము. ఆ బ్రేసెస్ వల్ల, ఎలైనర్స్ వల్ల ఏదైతే కరెక్షన్ చేసామో ఆ కరెక్షన్ని రిటైన్ చేయడానికి యూజ్ చేసేదే రిటైనర్స్. ఎందుకు రిటైనర్స్ వాడాలి అంటే, సో ఎప్పుడైతే మనది టూత్ కరెక్షన్ అవుతుందో మన బాడీలో మెమరీ సెల్స్ అనేది ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే నీ టూత్ పొజిషన్ ఇది కాదని ఒక మెసేజ్లా క్రియేట్ చేయటం వల్ల స్లోగా అది ఉన్న పొజిషన్లోకి మారటానికి ట్రై చేస్తాయి. ఎందుకు అంటే ఆర్థో ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, ఒక సైడ్ నుంచి ఎటువైపు అయితే పన్ను మూవ్ అవ్వాలో అటువైపు రిజార్ప్షన్ జరుగుతూ, ఎటువైపు అయితే అవసరం లేదు అటువైపు ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల అది కంప్లీట్ రిజార్ప్షన్ అయిపోయిన ఫార్మేషన్ ఆఫ్ ద బోన్ ఇన్ ద డెఫిషియెంట్ ఏరియాకి టైం పట్టింది. కాబట్టి ఆ టైం పట్టినంతసేపు మనం రిటైనర్స్ వాడటం వల్ల మనకి ఆ మూమెంట్ అనేది మళ్ళీ రిలాప్స్ అవ్వదనమాట. అంటే మళ్ళీ ఐడియల్ పొజిషన్కి వెళ్ళకుండా ఉంటుంది. ఏదైతే కొత్త బోన్ ఫామ్ అయిందో ఆ బోన్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి, మినరలైజ్ అవ్వాలి. కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఆ టైం వరకు మనం రిటైనర్స్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు రిటైనర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ రిటైనర్స్ ఉంటాయి, రిమూవబుల్ రిటైనర్స్ ఉంటాయి. ఫిక్స్డ్ రిటైనర్స్ అంటే ఏంటి అంటే, కింద 6 పళ్ళకి పైన 6 పళ్ళకి ఒక స్టీల్ వైర్ లాంటిది లోపల సైడ్ నుంచి పెడతాము. దాన్ని ఫిక్స్డ్ రిటైనర్స్ అని అంటాం అన్నమాట. ఎందుకు అంటే యాంటీరియర్ టూత్కి ఓన్లీ ఒకటే రూట్ ఉండటం వల్ల ఎక్కువ మూమెంట్, ఈజీగా మూమెంట్ జరిగిద్ది. కాబట్టి సో వాటికి అనేది యూస్ చేస్తాం. లేదు అంటే రిమూవబుల్ రిటైనర్స్ అనేది ఉంటాయి. రిమూవబుల్ రిటైనర్స్ అంటే ఏంటి అంటే, ఒక ట్రాన్స్పరెంట్ వైట్ షీట్ లాగా ఉండి అది జస్ట్ అన్ని పళ్ళకి పెట్టుకోవాలి. సో మనకి ఏ టైప్ ఆఫ్ రిటైనర్ బెస్ట్ అనేది మన క్లినిక్లో ఆర్థోడాంటిస్ట్ చూసి మీకు జరిగిన కరెక్షన్, మీకు ఇప్పుడు ఉన్న ఐడియల్ సిచ్యువేషన్ బట్టి మీకు ఫిక్స్డ్ రిటైనర్ బెటరా, రిమూవబుల్ రిటైనర్ బెటరా అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఫిక్స్డ్ అయితే ఇన్ ఆఫీస్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనకి రిమూవబుల్ రిటైనర్స్ కావాలంటే మన ఆక్సిడెంటల్లో ఒక అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నాము. సో ఎవరైతే అదర్ కంట్రీస్లో ఉంటారు, అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉంటారు, జస్ట్ ఒక్కసారి వస్తే సరిపోతుంది. వాళ్ళకి 3D స్కాన్ చేసి ఇలాంటి మోడల్స్ అనేది తయారు చేస్తాం. ఈ మోడల్స్ వల్ల ఏమవుతుంది అంటే, సో మీకు ఎప్పుడైనా రిటైనర్ ఇరిగిపోయినా సరే, లేకపోతే మిస్ అయినా సరే, సో మీరు యాజ్ ఎ పర్సన్ రాకుండానే మీ రిటైనర్స్ అనేది మీ ప్లేస్కి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో రిటైనర్స్ ఎన్ని ఇయర్స్ యూస్ చేసుకోవాలి అన్న టాపిక్ వస్తే, మనకున్న కరెక్షన్ సివియారిటీని బట్టి ఇయర్స్ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి 6 months to 4 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది. డిపెండ్ అపాన్ ద కరెక్షన్ సివియారిటీ, ద టైమ్ ఆఫ్ రిటైనర్స్ వీ షుడ్ యూస్. సో ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా USA, ఆస్ట్రేలియా, కెనడా పేషెంట్స్ కూడా ఒక్కసారి ఇట్లా విజిట్కి వచ్చినప్పుడు వచ్చి, సో వాళ్ళు ఆ సెట్ ఆఫ్ రిటైనర్స్ తీసుకొని తర్వాత వాళ్ళ 3D స్కాన్ ప్రింట్ అనేది మా దగ్గర ఉంటుందన్నమాట. సో ఒక హై స్టాండర్డ్ ల్యాబ్లో మేము ఎప్పుడైతే వాళ్ళకి రిటైనర్ బ్రేక్ అయినా సరే, మిస్ అయినా సరే, మేము ఇక్కడి నుంచి ఆ రిటైనర్స్ తయారు చేయించి సో ఆ కంట్రీకి అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి రిటైనర్స్ రిలేటెడ్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, సో ఏ రిటైనర్ మీకు బెస్ట్ అనేది తెలియాలన్నా మా ఆక్సిడెంటల్కి మీరు రావచ్చు. మీకున్న సిచ్యువేషన్ బట్టి, క్లినికల్ సినారియోకి బట్టి మీకు ఏది బెస్ట్ అనేది చెప్తాము. సో ఇలాంటి మోడల్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీకు 4 years అయినా 10 years అయినా ఈ మోడల్స్ అనేది మేము ప్రిజర్వ్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి ఒక US పేషెంట్ మోడల్. హీ హస్ టేకెన్ ద రిటైనర్స్ 6 months బ్యాక్. సో మళ్ళీ ఎప్పుడైనా రిటైనర్స్ కావాలి అని మాకు కాల్ వచ్చినప్పుడు మేము ఈ సేమ్ మోడల్ ద్వారా రిటైనర్స్ తీసి అతనికి అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఇలాంటి రిటైనర్స్ రిలేటెడ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా మా ఆక్సిడెంటల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ కమెంట్ రూపంలో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మాకు తెలపచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.